చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఇంచున్నరే పెడుతున్నారు. సైడ్‌లో మాత్రం బాగా పెంచుకుంటున్నారు. లేదా తగ్గిస్తున్నారు. ఫ్రంట్ పక్క నుంచి ఒక పావించి గ్యాప్ ఇచ్చి పెంచుతున్నారు. అది కూడా రాంగే. ఎందుకు అంటే ఈ బ్యాలెన్స్ అనేది మీరు చూసుకోవట్లేదు. ఇప్పుడు ఇది మీ ముందు నేను రిజల్ట్ చూపిస్తున్నా. ఇది ఈ యూట్యూబ్‌లో మీకు ఇంత పర్ఫెక్ట్‌గా ఎవరు ఇంత చక్కగా రిజల్ట్ అనేది చూపియడం మీకు చాలా కష్టం. నేను చెప్పేది మీకు చాలా ఉపయోగపడేటటువంటి పని ఇది. ఈ నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలని నేను చాలా వివరంగా చెప్తున్నా. హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక చక్కటి ప్యాంటు. ఈ మెజర్‌మెంట్స్ ఎక్కువగా మనకు సమాజంలో ఎక్కువగా తొడిగేటటువంటి మెజర్‌మెంట్స్ మీడియం సైజులు ఇవి. ఇవి ఫార్మల్ స్టైల్ కుట్టాలి. ముందుగా మనం క్లాత్‌ని అర్థం చేసుకోవాలి. ఈ క్లాతు సాగుతుందా? సాగదా? వాటర్‌లో షింక్ అవుతుందా? ఐరన్‌లో షింక్ అవుతుందా? కుట్టేటప్పుడు కొన్ని క్లాతులు సాగుతూ ఉంటాయి. కొన్ని క్లాతులు కుట్టుతోనే లాక్కుంటూ ఉంటాయి. అంటే తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం అన్నిటిని అర్థం చేసుకొని జాగ్రత్తగా గనక కటింగ్ చేయాలి. అలాగే జాగ్రత్తగా కుట్టాలి. ఇలా చేస్తేనే మనం కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ చేయగలం. మనం కుట్టేవి ప్రతిదీ బాగుంటాయి. ఈ పని ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజు మనకి ప్రతి ఒక్క క్లాతు, ప్రతి ఒక్క మనిషి మెజర్‌మెంటు మనకు ప్రతిదీ కొత్తదే. ఎందుకంటే మనిషి పర్సనాలిటీ ఇవాళున్న పర్సనాలిటీ మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు అదే పర్సనాలిటీ ఉండదు. మారతా ఉంటది. మనం ప్రతిరోజు కొత్తగా ఆలోచించి అన్నిటిని అర్థం చేసుకుంటూ, తెలుసుకొని ప్రతిదీ కటింగ్ చేస్తూ ఉండాలి. టైలరింగ్ అంటేనే పర్సనాలిటీని సెట్ చేయగలిగే పని. మనం చాలా ఆలోచన విధానంతో కటింగ్ చేయాలి. క్లాతుల్ని అర్థం చేసుకోవాలి. మనిషి పర్సనాలిటీని అర్థం చేసుకొని కటింగ్ చేయాలి. ఇప్పుడు మీ ముందు నేను కట్ చేయబోయే క్లాతు చాలా ఇబ్బందికరమైన క్లాతు. అట్టలాగుంటది. ఇదొచ్చేసి అట్టలాగుంటది. సాగదు. వాటర్‌లో షింక్ అవుతా ఉంటది. ఇది వాటర్‌లో బాగా షింక్ అవుతా ఉంటది. కుట్టేసేటప్పుడు కూడా ఇది తగ్గుతూ ఉంటది. కుట్టు పడంగానే మనకు సాగదు. క్రాస్‌లో కూడా ఇది పెద్దగా సాగేది కాదసలు. లాక్కుంటూ ఉంటది. అందుకని ఇలాంటి వాటిని మనం ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తూ కటింగ్ చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు ప్రతి పార్టులో చాలా లోతుపాతులుంటాయి. ఎక్కడ ఎలా ఎంత పెట్టాలి? ఎలా చేయాలి? ఏ షేపులు చేయాలి? ఎక్కడ ఎలా పెడితే ఏమవుతుంది? అనే వివరణ తెలుపుతూ కటింగ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా వీడియో చూసి మీకు కలిగినటువంటి ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు నాకు మరలా ఎలాంటి టాపిక్ మీద నేను మాట్లాడాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది నాకు కూడా అర్థమవుతుంది. హలో అండి. ముందుగా దీన్ని మన బల్ల ఎల్ బెండ్ స్కేల్కి కరెక్ట్గా ఉంటుంది. అందుకని చక్కగా పెట్టుకోవాలి ప్యాంట్ని బల్ల మీద. మీ కాడ ఎల్-బెండ్ స్కేల్ ఉంటే ఎల్-బెండ్ని వాడుకోండి. ఎల్-బెండ్ స్కేల్ ఉంటే ఎల్-బెండ్తోనే మార్క్ చేసుకోండి. ఎల్-బెండ్ వాడడం వల్ల మనకు క్లాత్ పర్ఫెక్ట్గా వస్తుంది, చక్కగా వస్తుంది. ఇలా ఎల్-బెండ్ వాడుకోండి. పైన మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ బెల్ట్ మార్కింగ్ అనమాట. ఇది బెల్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకనేది మీకు కటింగ్ లో అర్థమైద్ది. ఇది బెల్ట్ ఖర్చుకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇది ఎందుకనేది మీకు ఇప్పుడు కటింగ్ లో అర్థమైపోయింది. ఇక్కడ ఇంచున్నర బెల్ట్ తగిలిస్తాం కాబట్టి ఇంచున్నర వదిలేసి పొడవు 36.5. ఇది బాటం పట్టీ కోసం 18 మోకాలు, 25 కిస్తా రౌండ్ సర్కిల్, 25
25కి ఇస్తా రౌండ్ సర్కిల్ అయితే 25లో 6 అంగుళాలు మైనస్ చేయాలి. 6 అంగుళాలు మైనస్ చేస్తే 19 వస్తుంది. 19ని 2 భాగాలు చేస్తే 9:30 వస్తుంది. ఈ క్లాత్ అట్టలాగుంది, సాగదు కాబట్టి దీనికి 9:30 పెట్టుకుందాం. 9:30 9:30 9:30 19, 19 ప్లస్ 6 20, 25. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. అంచు తీసేసి ఇక్కడ నుంచి పావుదొక్కు 2, ఇక్కడ 2.5. ఫిల్ట్లెస్ ప్యాంట్ కాబట్టి ఇక్కడ 2.5. ఒక హాఫ్ ఇంచ్ ఇటు అనాలి. దీనికి హాఫ్ ఇంచ్ తేడా, ఎందుకంటే ఫిల్టర్ లేదు కాబట్టి. ఇక్కడ నుంచి దీన్ని చక్కగా రౌండ్ షేప్ నిచ్చుకుందాం. ఈ రౌండ్ షేప్ మీడియంగా ఉండాలి. ఇక్కడ నుంచి 2.5 మీద జిప్పు ఘాటు పెట్టుకుందాం. ఇది కిస్తాని బట్టి ఘాటు మారుతూ ఉంటుంది. నడుము వచ్చేసి 37.5, సీట్ వచ్చేసి 42, 37.5. ఈ హాఫ్ ఇంచ్ తీసేద్దాం. 37 అంటే 4వ వంతు 9.5. ఇక్కడ ఖర్చు పెట్టేద్దాం. 9.5 ఇడ. తర్వాత ఇక్కడ కూడా ఖర్చు. ఇప్పుడు ఇది 42. ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకు టోటల్ రౌండ్ లో కలిసిద్ది. 42లో 4వ వంతు 10.5. ఇక్కడ ఖర్చు వదిలేసి 10.5 పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఎక్కువగా బయటికి వెళ్ళిపోకూడదు. బయటికి వెళ్ళిపోతే ఇక్కడ డొప్పల్లాగా లెగుస్తాయి కాబట్టి నడుము, సీటు, తొడలూజు మూడిటికి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటది. షేపు బ్యాలెన్స్. దీన్ని గుర్తుంచుకోవాలి. తొడలూజు, సీటు 2 టోటల్ రౌండ్ మీద మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి సీట్ రావట్లేదు కదా అని బయటికి ఎక్కువగా పెంచితే సైడ్ పాకెట్ల కాడ డొప్పల్లాగా లెగుసుద్ది, పాడైపోయిద్ది ప్యాంటు. అందుకోసం ఇక్కడ బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తొడలూజ్ వచ్చేసి 26. 26లో సగము 13. అయితే ఫ్రంట్ తక్కువ, బ్యాక్ ఎక్కువ. ఫ్రంట్ కొంచెం తగ్గించుకోవాలి, బ్యాక్ని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్రంట్ కంటే బ్యాక్ పెంచుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్లో ఎత్తు ఎక్కువగా ఉంటది కాబట్టి, మన సీటు ఎక్కువగా ఉండేది బ్యాక్లో. అందుకోసం మనం బ్యాక్ని ఎక్కువగా పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 13 వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచి తగ్గిద్దాము. ఎందుకంటే ఇక్కడ షేప్ మిస్ అవుతుంది. ఈయనకు తొడలూజు మరి తగ్గుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 26.5 వచ్చేలాగా పెట్టుకుందాం. దీన్ని 26.5 వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ పావు తక్కువ 13, ఇక్కడ పాయింట్ తక్కువ 6.5 సెంటరు. ఇక్కడ కూడా పావు తక్కువ 13 పెట్టి 6.5కు ఒక పాయింట్ తక్కువ సెంటర్ పాయింట్ వేసి బాటం వచ్చేసి 15, పావు తక్కువ 4 సెంటరు 7.5. ఇది 15. ఇక్కడ మన మోకాలుకి టేపు నీళ్ళ లాగి పట్టుకొని సెంటర్ మార్క్ చేసుకోవాలి. మీ కాడ పొడవాటి స్కేల్ ఉంటే స్కేల్తోనైనా సెంటర్ మార్క్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మోకాలు లూజ్ వచ్చేసి 18, ఇక్కడ 4.5, ఇక్కడ 9, 9, 9, 18. ఇప్పుడు మనం దీన్ని ఈ స్కేలుతో ఇక్కడ షేపుల్ని కలుపుకోవాలి. లైట్ బెండ్ స్కేల్ అంటాం దీన్ని లైట్ బెండ్ స్కేల్ అంటాం. ఇది ఎక్కడికి కలుస్తుందా అనేది ఇలా జరిపి చూసుకోవాలి. ఇది ఎక్కడికైతే సెట్ అవుతుందో అక్కడ దీన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్. ఇది స్ట్రైట్ మార్కింగ్. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క కొలత గురించి, షేపుల గురించి వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ డీప్ స్కేల్ కావాలి. బాగా బెండున్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ తొడలూజు, సీటు, నడుము మూడిటిని దీంతో కలపాలి. ఎక్కువగా డొప్పలాగా బయటికి వెళ్ళిపోకుండా తేల్చేలాగా లైట్ గా ఉండేలాగా షేపుని సెట్ చేసుకోవాలి. స్కేల్ ఇలా జరుపుతూనే దీన్ని కూడా సెట్ చేసుకోవాలి. ఎక్కడికైతే ఇది మ్యాచ్ అవుతుందో బాగాని. ఇక్కడ బయటికి వెళ్ళే కొద్దీ షేపు ఇటువైపుకి బయటికి వెళ్ళే కొద్దీ డొప్పలాగా సైడుకి తంతా ఉంటది.
అందుకోసం ఇది లైట్ గా ఉంటే చాలు. ఇవన్నీ మనం టోటల్ రౌండ్ మీద పెంచుకునేవే. తొడలూజు సీటు గాని మనకు నడుము కరెక్ట్ ఉంటే చాలు. ఇంకా మిగతాయి మొత్తం బ్యాగ్ లో పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మీకు మొదట్లో చెప్పాను 1/2 ఇంచ్ పైన కావాలి మనకు ఖర్చు ఎక్స్ట్రా అని. ఈ 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టింది మనకి ఇక్కడ ఫ్రంట్ లో ఒక పాయింట్ ని డౌన్ చేద్దాం. ఈ లైట్ గా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తో సైడ్ లోకి మనం ఎత్తుని పెంచాలి. ఇప్పుడు మీకు కనపడుతుంది ఇక్కడ సైడ్ లోకి ఎత్తుని ఇలా పెంచాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లాట్ గాని ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి పెరుగుతూ పోవాలి. బ్యాక్ వెళ్ళే కొద్దీ ఎత్తు ఉంటది కాబట్టి ఎత్తుకి పెరుగుకుంటూ పోవాలి. సైడ్ లో మనకి ఒక బోన్ ఉంటది ఇక్కడ ఈ ప్లేస్ లో. ఇక్కడ నుంచే ఎత్తు పెంచుకుంటూ సీట్ల వైపుకి బ్యాక్ కి ఎత్తు పెరుగుతూ పోతుంది. అందుకోసం దీన్ని ఇక్కడ నుంచి పైకి ఎత్తు పెంచాలి. ఇప్పుడు క్రాస్ పాకెట్ కి మార్కింగ్ చేద్దాం. ఇది 2.5 పెట్టి ఇక్కడ నుంచి 1.5 గ్యాప్ ఇచ్చి 6 అంగుళాలు పాకెట్ ఓపెన్ పెడదాం. ఇక్కడ లైట్ గా బెండ్ ఉన్నటువంటి షేప్ ని పెడదాం. స్ట్రైట్ కాకుండా లైట్ గా క్రాస్ ఉంది. ఇది క్రాస్ పాకెట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఈ రౌండ్ షేప్ ఎక్కువగా గుంట కొట్టకూడదు. ఈ ఘాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి. మనకి ఘాట్లే లెక్క. ఇప్పుడు ఒక పార్ట్ కట్ చేసి నాకు వన్ సైడ్ ఒక పార్ట్ని ఇలా వాల్చాలి. ఒక పార్ట్ని ఇలా వాలిస్తే ఇక్కడ ఈ ఘాటు కలవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పరిచి కట్ చేసుకోవాలి. ఇది సెంటర్ కటింగ్. ఇలా కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది, బాగుంటది. బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వదు. ఈ ఘాటు కలుపుతూ కుట్టాలి. ఫ్రంట్ ఘాట్లు బ్యాక్ ఘాట్లు అన్ని చక్కగా కరెక్ట్ గా ఉండాలి, సమానంగా ఉండాలి. ఘాట్లు తేడా కలిపి కుడితే ప్యాంటు మెలి తిరుగుతుంది. ఇక్కడ సెంటర్ ని ఇలా కొలుసుకుందాం. 12.12 ఇక్కడ పాయింట్ తక్కువ 12 అంటే ఇక్కడ ఇటు జరగాలి. పాయింట్ తక్కువ 12. ఇప్పుడు ఇది సరిపోయింది. ఇక్కడ మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా 1 ఇంచ్ దాకా పెట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ లో పెంచాలి కాబట్టి సైడ్ కి. ఇప్పుడు ముందుగా ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ కి మార్కింగ్ ఇది. ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్. ఇది రాంగ్. ఇలా స్ట్రైట్ లైన్ కొట్టకూడదు. దీనికి ఒక పాయింట్ ని ఇలా డౌన్ చేయాలి. ఒక పాయింట్ మాత్రమే చాలు, ఇంకెక్కువ చేయకూడదు. ఒక పాయింట్ నే డౌన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఖర్చులు, 1.5 ఇంచున్నర. మనకు కావాల్సింది ఇక్కడ 3 ఖర్చులే. ఇక్కడ కూడా ఇంచున్నర, ఇక్కడ ఇంచున్నర. ఇక్కడ తొడలూజు టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి. ఇది ఖర్చు. ఏదైతే ఈ మార్కింగ్ ఉందో దీనికి ఒక 1/2 ఇంచ్ డౌన్ లో నుంచి కొలుసుకోవాలి. దీన్ని 1/2 ఇంచ్ డౌన్ లో నుంచి ఇటు కూడా ఖర్చులు వదిలేయాలి. 11.5కి పాయింట్ తక్కువ వస్తుంది. ఇక్కడ ఈయనకి మనం 26.5 చేద్దాం అనుకున్నాము. ఈయనకి 26.5. ఇక్కడ వచ్చేసి 11.5కి ఒక పాయింట్ తక్కువ. ఇది సైడ్ లో ఖర్చు. ఇప్పుడు ఈయనకి 26.5 దాకా వస్తుంది. 26 అయినా సరిపోయిద్ది అనుకుంటే కొంచెం ఫ్రీగా ఉన్న ఇబ్బంది లేదు. తొడలు పట్టుకోకుండా కొంచెం ఫ్రీగా ఉంటే ఏం కాదు. కొంచెం ఫ్రీగా ఉండేలాగానే పెట్టుకోవాలి. 26.5 పెడదాం ఈయనకి.
ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తో బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తో ఈ షేప్ ని ఇలా కలుపుకోవాలి. ఈ షేపులు బ్యాలెన్స్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ ని కలపాలి. ఇప్పుడు మనం ఈ స్కేల్ తోటి లైట్ బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ని కలపాలి. ఇక్కడ తొడ లూజుకి మార్కింగ్ చేసినటువంటి దానికి 2 అంగుళాల డౌన్ లో నుంచి షేప్ ని కలుపుకుంటూ పైకి ఎత్తు పెంచాలి, సైడ్ లోకి పెంచాలి. ఇప్పుడు చూడండి స్కేల్ ఎలా పెట్టానో, ఇలా పెట్టి దీన్ని ఇలా ఈ షేపు మిస్ అయితే ప్యాంట్ మీది సెట్ కాదు. ఈ షేపు గనక మిస్ అయితే ఇక్కడ ఇంకా మీరు బయటికి పెంచుకుంటూ ఉన్నారనుకోండి సైడ్కి, ఇప్పుడు నేను ఇది 30 ఇంచు ఉంది నాకు తేడా, ఇక్కడ నాకు ఈ షేపు 30 ఇంచు ఉంది, 30 ఇంచు మీన వచ్చింది. 30 ఇంచు కాకుండా ఇటు మీరు సైడ్ ఇక్కడ పైన ఎత్తు పెరగాలి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, సీటుని బట్టి ఇక్కడ సైడ్ లో పెరుగుతా ఉంటది. సీటు ఎలా కనుక్కోవాలి మనం ఎక్కువ సీట్ అని, ఇది 37.5 42, దీని పెద్దగా సీటు ఎక్కువ ఏం లేదు, ఇది నార్మల్ సీట్లు. 37.5 కాడ నుంచి 42 ఎంత ఎంత తేడా ఉంది, 4.5 అంగుళాలు తేడా ఉంది. ఇది నార్మలే. ఎక్కువ సీట్ ఎప్పుడైద్ది, నడుముకి సీటుకి 7 అంగుళాలు 8 అంగుళాలు 6 అంగుళాలు ఇలా తేడా వచ్చినప్పుడు సీటు ఎక్కువగా ఉంది అని మనం అనుకుంటాం. అలాంటి వ్యక్తులకు ఇక్కడ వచ్చేసి సైడ్ లో కూడా బాగా పెంచాలి. ఇటువైపుకి 1.5 ఇంచు దాకా పెంచుకోవచ్చు. ఇటు 1.5 ఇంచు పెంచినప్పుడు ఇక్కడ 2.5 ఎత్తు పెరుగుతుంది. అలా అయితేనే మీరు ఇటు పెంచి ఇటు డౌన్ చేస్తే ప్యాంటు సెట్ కాదు. సైడ్ లో డొప్పలే లెగుస్తాయి, సైడ్ లో కూడా ఎత్తు పెరుగుతుంది. నేను చెప్పేది మీకు చాలా ఉపయోగపడేటటువంటి పని ఇది. నేను చెప్పేది అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలని నేను చాలా వివరంగా చెప్తున్నా. ఇక్కడ సైడ్ లో 30 ఇంచు పెరిగింది కాబట్టి ఇక్కడ పావుదొక్కు 2 పెరిగితే బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేసాం, ఇది ఒరిజినల్. ఇక్కడ నేను 30 ఇంచు సైడ్ లో పెంచాను, ఇక్కడ నుంచి పావుదొక్కు 2 పెంచుకుంటాను. ఇది బ్యాలెన్స్. ఇప్పుడు ఈ రెండిటికి బ్యాలెన్స్ సరిపోతుంది. ఈ 2 బ్యాలెన్స్ ఇప్పుడు సరిపోతుంది. అదే మీరు ఇటు 1.5 ఇంచు ఇలా బయటికి బాగా సైడ్ లో ఇంకా పెంచితే ఇక్కడ మీరు ఇలా ఎత్తు ఇటు కూడా పెంచాలి, ఇటు పెంచితే ఇటు పెంచాలి. ఇటు మీరు డౌన్ చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టి ఈ సైడ్ లో మాత్రమే పెంచితే ప్యాంట్ సర్వనాశనం అయిపోయింది. కావాలంటే మీకు జరుగుతున్న పొరపాటుని గమనించండి. చాలా మంది అలాగే చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ మాత్రం 1.5 ఇంచు పెడుతున్నారు, సైడ్ లో మాత్రం బాగా పెంచుకుంటున్నారు లేదా తగ్గిస్తున్నారు. ఫ్రంట్ పక్క నుంచి ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చి పెంచుతున్నారు, అది కూడా రాంగే. ఎందుకు అంటే ఈ బ్యాలెన్స్ అనేది మీరు చూసుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఈ బ్యాలెన్స్ అనేది మీరు గమనించట్లేదు, అసలు చూడటం లేదు. ఈ బ్యాలెన్స్ ఎందుకు అసలు అనేది మీరు గమనించట్లేదు. ఈ బ్యాలెన్సే ప్యాంటు కూర్చోడానికి ఉపయోగపడేటటువంటి బ్యాలెన్స్ ఇదే. ఇది గనక మిస్ అయితే ప్యాంటు మెలిక తిరుగుతుంది, కూర్చోదు. సైడులో నుంచి డొప్పల్లాగా లెగవడము, ప్యాంటు కరెక్ట్ గా కూర్చోకుండా బెండు తిరగడం, ఒక కాలు స్ట్రైట్ గా అంటే ఇంకో కాలు బెండు తిరగడము, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి, మనం ఎక్కడో ఒక లోపం చేస్తేనే వస్తున్నాయి. కిస్తాలు తగిలించేటప్పుడు 2 జాయింట్లు కలపకుండా కుడితే ఒక కాలు చక్కగా ఉంటే ఇంకొక కాలు బెండు తిరుగుతుంది. ఇది కుట్టేటప్పుడు ఘాటు సెంటర్ ఘాట్లు కలపకుండా కుడితే ఒక కాలు ఎత్తులోకి ఒక కాలు డౌన్ లోకి ఉంటుంది. ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా ఇక్కడ పని చేయాల్సింది. కటింగ్ చక్కగా చేయాలి పర్ఫెక్ట్ గా. స్టిచ్చింగ్ కూడా కటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా చేయాలి. అప్పుడే ప్యాంట్లు చక్కగా నిలబడతాయి, చక్కగా స్ట్రైట్ గా. లేకపోతే ఏదో ఒక లోపం అనేది ప్యాంట్లలో కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మెథడ్, దీన్ని ఫార్ములా అంటారో మెథడ్ అంటారో, ఈ పని పద్ధతి, దీన్ని మీరు అనుసరించండి. మీరు కుట్టేటటువంటి ప్యాంట్లు ఎంత హెవీ సీటులైనా ఎంత ఎవరికైనా ఒకే లెక్క అనేది చూపిస్తున్నా నేను మీకు. మీరు చిన్న నడుముకైతే దాన్ని తగ్గట్టే పెట్టుకుంటారు మెజర్మెంట్.
హెవీలో వస్తే హెవీకి తగ్గట్టే పెట్టుకుంటారని నేను ప్రతిదీ వివరంగా అర్థమయ్యేలాగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి వీడియోల్ని మీరు కొంచెం ధ్యానం పెట్టి గమనించి గనక పని చేయగలిగితే మీరు బ్రహ్మాండంగా కుట్టగలుగుతారు. కటింగ్ అంత ఆషామాషి ఏం కాదు. కటింగు అనుభవంతో ప్రతిరోజు పాఠం నేర్పేదే కటింగు. కొత్తగా నేర్పుతుంది మన కటింగు. ఒక్కో కస్టమర్ ఒక్కోలాగా మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము. ప్రతిరోజు మనకు పని కొత్తదే. మనకి ఇక్కడ వచ్చేది ఏమీ లేదు. మనం ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. కస్టమర్ కాడ నుంచి మనం కస్టమర్ని చూడడం, అర్థం చేసుకోవడం, ఆయనకి ఎలా కుట్టాలనేది మనం గమనిస్తూ పనిని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అంతే, నిలకడ ఏం లేదు ఇక్కడ పనిలో. మనం ఇంకా అప్డేట్ చేసుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉండాలి. ఇవన్నీ మనకు అనుభవంతో వచ్చేటటువంటి పని. ఇది అనుభవంతో నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇక్కడ నడుముకి 37.5 అయితే 9.5 4వ వంతు. ఇక్కడ ఇంచున్నరకు ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇది సీట్లో ఖర్చు, ఇక్కడ ఇది నడుములో ఖర్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సీటుకి టోటల్ రౌండ్ కొలుసుకోవాలి. ఇక్కడ ఖర్చులు వదిలేయాలి రెండు వైపులా. మనకి బ్యాక్ సీట్ ఇక్కడ ఉంది, ఫ్రంట్ మార్కింగ్ ఇక్కడ ఉంది, బ్యాక్ మార్కింగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ లో కొలుస్తున్నా కాబట్టి ఇక్కడ పావుదకు 10 ఫ్రంట్ తయారైంది. ఇప్పుడు బ్యాక్ అయితే నాకు ఇక్కడ కాబట్టి ఇక్కడ 21 రావాలి. 21 42. ఇక్కడ 10.5. ఇది ఖర్చు లూజింగ్ కోసం. ఇది ఇక్కడ పాయింట్ తక్కువ 10, ఇది పాయింట్ తక్కువ 10 21 సరిపోతుంది. ఇది లూజింగ్ కోసం సరిపోతుంది. ఒక 30 ఇంచి లూజింగ్ చాలు. 30 ఇంచి అంటే ఫిల్టర్లెస్ ప్యాంట్కి 30 ఇంచి ఫ్రీగానే ఉంటుంది. ఇంకా బాగా ఫ్రీగా వాడతా అనే వాళ్ళకి 1 ఇంచ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎక్కడి నుంచి మీరు షేప్ తీయాలనేది కూడా మీకు కొంచెం తెలీదు, ఎందుకంటే ఎవరు చెప్పరు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎలా తీయాలి, ఇక్కడ నుంచి ఈ షేపుని ఎక్కడి నుంచి తిప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇది కూడా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా సరైన పద్ధతి తెలియక. ఇది జిప్పు ఘాటు కాడ నుంచి స్ట్రైట్గా అయితే ఇది జిప్పుకి ఎదురుగా, కానీ దీనికి జిప్పుకి ఎదురుగా కాకుండా 75% పైకి, 75 డిగ్రీ అంటాము. మరి దీన్ని ఏమనాలో నాకు తెలియక నేను చెప్తున్నా. కొంచెం పైకి క్రాసుగా ఇలా, ఇది మార్కింగ్. ఇక్కడ నుంచి నేను ఇలా వేస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మీకు మార్కింగ్ లో? 3 అంగుళాలు వచ్చింది. ఇటు ఎంత వచ్చింది? 3 పాయింట్ వచ్చింది. ఇలా ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ రెండు ఇక్కడ నుంచి మనం చక్కగా ఈ షేప్ అనేది కలుపుకోవాలి. ఇది ఎక్కువగా గుంట లోపలికి కొట్టినా కూర్చోదు, అలా అని తేల్చేసినా బాగుండదు. కాబట్టి ఇవి ఒక బ్యాలెన్స్గా, మీడియంగా బ్యాలెన్స్గా ఉంటే చక్కగా కూర్చుంటది. ఇప్పుడు కిస్తా రౌండ్ సర్కిల్ కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్నా, బెల్టుల్లో మనకు 3 అంగుళాలు పెరుగుతుంది. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. 4 పార్ట్లకి కూడా ఖర్చులు వదిలేసి కిస్తా రౌండ్ కొలుద్దాం. ఇక్కడ 3 అంగుళాలు వదిలేసి ఖర్చులు వదిలేసి తయారు కొలుస్తున్నా. 12 తయారంటేనే అర్థం చేసుకోండి. ఇంకా తయారు కొలుస్తుంది తయారు నేను. ఇక్కడ వచ్చేసి 25, పక్కాగా 25 వచ్చింది. ఈయనకు కావాల్సింది 25. ఈయన కిస్తా వచ్చేసి 25. 25కి 25 ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? నేను 25లో 6 అంగుళాలు తీసేసి దాంట్లో 19 వచ్చింది. 19లో నుంచి సగం చేస్తే 9.5ని 9.5 పెట్టేశా. పెడితే సాగని క్లాత్ కాబట్టే 25 వచ్చింది. అదే సాగే క్లాత్ అయితే 25.5 వచ్చేది. ఎందుకు? ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నాం కాబట్టి. సాగే క్లాత్ అయితే మీరు ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకోండి అని నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నా. సాగే క్లాత్ అయితే, సాగని క్లాతులు, ఇలాంటి అట్టలు సాగని క్లాతులు అయితే ఎన్ని భాగాలు చేసినాక ఎంతైతే మనకు రెండో భాగం సగం వస్తుందో అంతా పెట్టుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఇది మీ ముందు నేను రిజల్ట్ చూపిస్తున్నా. ఇది ఈ యూట్యూబ్లో
మీకు ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు ఇంత చక్కగా రిజల్ట్ అనేది చూపించడం మీకు చాలా కష్టం. మీరు చాలా రీసెర్చ్ కూడా చేస్తున్నారు, యూట్యూబ్ మీద వెతుకుతున్నారు అన్ని చోట్ల, కానీ మీకు ఈ విధంగా ఎవరూ చెప్పటం లేదు. నేను చాలా మంది కామెంట్లు కూడా చదువుతున్నా. నేను కొంతమంది వీడియోల్లోకి వెళ్ళి ఎవరికి ఏం అవసరం అవుతుంది అనేది కూడా నేను మిమ్మల్ని గమనిస్తున్నా. కామెంట్లు చేసి ఏమేమి అడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇది మీ ముందు నేను రిజల్ట్ చూపించా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం ఈయనకి ఎప్పుడన్నా తొడ టైట్ అనిపిస్తే పెంచుకోవడానికి కొంచెం ఖర్చు ఇక్కడ నుంచి సైడ్లో ఖర్చు పెట్టేద్దాం. మోకాలుకి కింద నుంచే పెట్టేద్దాం. మనం ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికే పెడితే తొడ లూజ్ అయింది కానీ మోకాలు పెరగదు. ఈ రెండింటికి మళ్ళీ బ్యాలెన్స్ సరిపోదు. అందుకని ఇక్కడ నుంచి పెంచుదాం, ఖర్చు పెట్టేద్దాం, ఏం కాదు. ఖర్చు పెట్టేస్తే ఎప్పుడన్నా ఈయనకి ఫ్రీ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఊడదీసి ఫ్రీ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్లో నేను కటింగ్ చేస్తా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగ్గు షేపుని ఇలా ఎగ్గు షేపుని కనుక మీరు ఇలా తీసుకుంటే ఇక్కడ డాట్ పట్టినాక స్ట్రైట్గా అయింది. ఎగ్గు షేపుని కనుక లైట్గా ఇలా మీరు ఒక 1/2 ఇంచ్ ఎగ్గు షేపుని ఇలా పెంచుకుంటే ఇక్కడ మనం డాట్ కొట్టినాక ఇది చక్కగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ లోపలికి లాక్కుంటూ ఉంటుంది. దీన్ని మార్కింగ్ లేపుకోవాలి. అప్పుడే మీకు అర్థమయ్యేది ఎంత ఎగస్ట్రా పెట్టామనేది. మార్కింగ్ లేపుకోవాలి, 2 కాళ్ళకు అప్పుడు సమానంగా వస్తుంది. నిన్న నాకు ఒకళ్ళు కామెంట్ చేశారు బ్యాక్ పాకెట్ మార్కింగ్ గురించి. సోదరా, మీరు బ్యాక్ పాకెట్ మార్కింగ్ ఇటెందుకు వేశారు అన్నట్టు కామెంట్ చేశారు. మార్కింగ్ లేపుకోవాలి. నాకు చేతి వాటం ఇటు కాబట్టి నేను మార్కింగ్ అనేది ఇటు చేసుకుంటా. మీరు దీన్ని అటే కడతానేమో పాకెట్ అనుకుంటున్నారేమో, అలా కుదరదు. మార్కింగ్ ఇటేస్తే మార్కింగ్ అటు కూడా లేపుకుంటాం. డబుల్ పాకెట్ కట్టాలంటే డబుల్ పాకెట్ మార్కింగ్ లేపుకుంటున్నాం కదా, అలాగే ఇక్కడ నుంచి 2.5 పెట్టి పాకెట్ వచ్చేసి 5.5 ఓపెను, సెంటర్ 2.5 పాయింట్, ఇక్కడ నుంచి 3.5 దింపాలి. ఇటు 3.5 మాత్రమే దింపాలి. 1/2 ఇంచ్ ఇటు డౌన్ ఉండాలి, ఇటు 1/2 ఇంచ్ ఎత్తు ఉండాలి. అప్పుడే చేయి పెట్టడానికి అనుకూలంగా ఉండేది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డాట్, ఇక్కడ 1 ఇంచ్ డాట్ పట్టాలి. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ డాట్ పెట్టుకోవచ్చు. సీటు పెరిగే కొద్దీ కొంచెం డాట్ పెంచుకుంటే బాగుంటుంది. ఇది చక్కగా మీ ముందు నేను కటింగ్ చేసి ప్రతి ఒక్క కొలత గురించి వివరించాను. మీకు ఏదైనా ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి, కామెంట్లో రిప్లై ఇస్తాను. లేదా నా ఫోన్ నెంబరు డిస్ప్లే మీద వస్తుంది, మీరు నాకు ఫోన్ చేసినా మీకు ఫోన్లో కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.